డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ ఆయనే సరిగ్గా మాట్లాడతాం చేయలేదు. ఇంకా జనాల గురించి ఏం చేస్తారు? పెట్టాపురంలో చూడమనండి, వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అంటున్నాడు. ముందు ఆయనకైతే కానవలేదు, నెక్స్ట్ గెలుస్తాడో ఓడిపోతాడో కూడా. చంద్రబాబు గారికి అయితే మేము ఓటేయం, ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా పడితే అలా మాట్లాడారు, నిన్న కూడా తిట్టారు. అసలు రాజకీయం ఏంటి, సినిమా ఏంటి, సంబంధం ఏమైనా ఉందా దాని గురించి? జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేయడం అనేది టీడీపీకి మైనసే. ఇప్పుడు మేము ఈయన చూసి ఓటేసాం, రామారావు గారిని చూసి వేసాం. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన అన్ని మనులు ఆలోచించుకొని బాగా చేశాడు. అందుకనే ఆయన తర్వాత హరికృష్ణ గారికి అభిమానులు అయ్యాం, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు లేరు అనుకో, ఆయన కనుక పార్టీకి ఏం వద్దన్నాడు అనుకో, పార్టీ నాకు సంబంధం లేదు, ఆయన సినిమాల్లోనే ఉంటానన్నాడు అనుకో, మేము సినిమాల్లోనే ఉండిపోతాం అంతే. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో రావాలని కోరుకుంటారు. ఆయన వచ్చాడు అనుకో, ఆయన అమ్మటం మేము కట్టగాలి, అంతవరకు ఆయన అమ్మటం ఉంటాం. జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మటం ఉంటాం. లేదు నాకు రాజకీయం వద్దు అన్నాడు అనుకో. బాలయ్య గారు కూడా ఉన్నారు కదన్న. బాలయ్య బాబు గారిది ఏముందన్న, కొత్తిమీర లాంటి తీసి పక్కన పడేస్తారు. ఆయనదేముంది, ఆయనకి డబ్బు ఉంది, ఏం చేసుకుంటాడు? సినిమాల్లోకి వచ్చాడు, ఏముంది, ట్రోల్ చేశారు మొన్న సినిమాని, ఏమైంది? ఆయన అంత ముందు కూడా ఏమన్నారు, రామారావు గారి దగ్గర ఘాటు దగ్గరికి వెళ్తే తీసే బ్యానర్లో తీసే అన్నారు. అన్నయ్య కొడుకేగా, నీ ఫోటోలు లేవనేసి తీసేయమంటావా? ట్రోల్ ఏ హీరోని ఎవరిని ట్రోల్ చేయకూడదు. బాగుందంటే బాగుంది అన్నాలో, లేదంటే లేదు. సినిమా చూడు, 10 రూపాయలు అంతే తప్పించే కనేసి మోసం గీసం చేయకూడదు. అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానంగా చెప్పండి, టీడీపీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారా? జూనియర్ ఎన్టీఆర్. కట్టగాలిపోయేంతవరకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటుంటే మేము అటు ఉంటాం. లేదు నా సినిమాలే చేసుకుంటానంటే ఆయన అమ్మటే వెళ్ళిపోతాం, నోటాకి వేస్తాం ఓటు. ఇంకంతకు తప్పించి మేము ఎవరికి వెయ్యాం. నెక్స్ట్ కూడా మేము ఏ పార్టీకి వెయ్యాం, నోటాకి వేస్తాం. ఎందుకు మాకు లాభం ఉండాలి. ఇప్పుడు నేను 100 రూపాయలు తోలుకుంటేనేగా ఎవరికైనా సహాయం చేస్తాను. ఆ 100 నా దగ్గర లేనప్పుడు ఇంకా నేను జనాలకి ఏం సహాయం చేస్తాను? ఎప్పటి నుంచి ఫ్యాన్ ఎన్టీఆర్కి మీరు? నిన్ను చూడాలని సినిమా కానించి, బాలరామాయణం నిన్ను చూడాలని, అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని, పచ్చబొట్టే వేయించుకున్నాను. అంత పిచ్చి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. నిన్న అది ఆయన ఎమ్మెల్యే తిట్టారు చూసారా?